ఆపేశారే కానివ్వండి. వాడిని వదిలిపెట్టండి. పోయి మీ రాజుకు చెప్పరా, మా తిరుగుబాటుకు తిరుగులేదని, తెలివిగా ఉండమని చెప్పు. ఏం జరిగింది? తూర్పు స్వర్గం మీద బానిస సారి చేశారు ప్రభు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? బతుకుంటే బలిసాకైనా తినచ్చని, మీకు కబురు చెబుదామని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చావు తప్పని పారిపోయించాం ప్రభు. నా కూతురు ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ? అక్కడే ప్రభు. అక్కడంటే ఎక్కడ రా? సగం చెప్పి చచ్చిపోయావారా రాజద్రోహి? వీడికి శిరచ్ఛేదనం చేయించండి. వాడు చచ్చారు ప్రభు. చచ్చిపోయినా శిక్ష తప్పదు. నువ్వైనా చెప్పరా, ఆ కుమార్ ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించింది? వీడు కూడా చెప్పకుండానే చచ్చిపోయాడు. గుర్తుందా భానుజీ? అంతా మనం అనుకున్నట్లే జరగాలి. రాకుమార్ని నువ్వు చూసినట్లు రాజుగారికి తెలియకూడదు. ప్రభు, భానుజీ నా కూతుర్ని చూసావా? రాకుమారి నువ్వు చూడలేదా? లేదు ప్రభు. అయితే నువ్వు చచ్చినా నాకు నష్టం లేదు. చాలు. నాకు మరో అవకాశం ఇప్పించండి. రాకుమారి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. గజపతి, నేను మీ మాటలు వినదలుచుకోలేదు, నమ్మదలుచుకోలేదు. నాకు కావాల్సింది నా కన్న కూతురు. అంతవరకు నాకు ఈ రాష్ట్రం లేదు, అధికారం లేదు. ఇంకా నిలబడ్డారే, వెళ్ళిపోండి. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. రాజేంద్ర, మమ్మల్ందరినీ బానిసత్వం నుండి విముక్తుల్ని చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోగలవు? ఇప్పుడేం చేయమంటావో చెప్పు. చెప్పు రాజేంద్ర, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాం. నువ్వేం చేయమంటే చేస్తాం. ఇక నువ్వే మా నాయకుడివి, నువ్వే మాకు దారి చూపాలి. మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి. రాజేంద్ర, దక్షిణ దుర్గం ముట్టడికి అంతా సిద్ధమైంది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న ప్రజలంతా మనకు అండగా నిలబడతా ఉన్నారు. కర్మాగారంలో ఆయుధాలు తయారవుతున్నాయి. ఏమైనా సరే మన ఆచూకీ తెలియకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తే ఏ క్షణాన్నైనా వాళ్ళు దాడి చేయొచ్చు. ఆ దాడులు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఈ దాడులు? అమాయక ప్రజల ప్రాణ నష్టం. మా తండ్రిని తప్పుదారి పట్టించి ప్రజలపై ఈ ఘాతుకాలన్నీ చేయిస్తున్నది సేనాపతి గజపతి. నిజంగా మా నాన్న అమాయకుడు. ఆయనతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఆ గజపతిని పదవి నుండి తొలగించి మీరు చెప్పే వాటన్నిటికీ ఒప్పుకునేలా చేస్తాను. నన్ను ఒకసారి రాజనగర్కు పంపించండి. రాజేంద్ర, ఈమె మాటలు నమ్మవచ్చునా? ఎంతైనా రాజకూతురు. ఆమె మాటలు మేము నమ్మం. అవును, మేము నమ్మం. నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటేనే పంపిద్దాం. మీకు నమ్మకం ఉంటే మాకు నమ్మకమే. సరే పద. వెళ్ళొస్తాను. వెళ్ళిరా. రాకుమారి, తమని సురక్షితంగా తెచ్చి మీ నాన్నగారికి అప్పగిస్తామని మాటిచ్చారు. నేనే వచ్చేసానుగా. వాళ్ళ కళ్ళలో కారం కొట్టి మోసం చేసి వచ్చేసాను. మనల్ని మోసం చేయాలని చూస్తోంది. సీత, అన్నయ్య సింహగిరి అడవుల్లో ఉన్నారు. రహస్య స్థావరాన్ని ఏర్పరచుకుని సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడటమ్మా. సింహగిరి అడవుల్లో? అవునమ్మా, నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తానమ్మా. అన్నయ్య, నేను నీతో వస్తాను. అమ్మా అమ్మ, నేను వెళ్తానమ్మా. చూసి వెంటనే వచ్చేస్తానమ్మా. నీకెంత స్వార్థమే. అన్నయ్యని చూడాలని నీకే అంత ఆరాటంగా ఉంటే కన్న తెలియని నాకెలా ఉంటుంది? నేను వస్తాను అమ్మా.
నాన్నగారు తెలిస్తే ఆయన ఇంకా 2 రోజుల వరకు రారు. గోవిందు, నువ్వు బండి సిద్ధం చేయి. ఎవరు? మా అమ్మ ముసలి ప్రాణం మీదకి వచ్చింది. వైద్యాన్ని తీసుకెడుతున్నాం, దారి వదులుకోకు. ఎవరది? మీరా? ఏమిటి? గూఢచారులా? అవును, ముసుగులు వేసుకుని మన శిబిరం దగ్గర తచ్చాడుతున్నారు. అనుమానించి పట్టి తీసుకొచ్చాం. ఎక్కడున్నారు? అడుగు. ఎవరది? అమ్మా! రాజేంద్ర, అమ్మా! రాజేంద్ర, అమ్మా! నాయన, అమ్మా! ఏమిటి వైపరీత్యం? కన్న బిడ్డను చూసుకోవడానికి కూడా దొంగతనంగా రావాల్సి వచ్చింది. నువ్వు వచ్చినట్టు నాన్నగారికి తెలియదా అమ్మా? తెలిస్తే రానిస్తారా బాబు? ఆయన ఇంకా మారలేదన్నమాట. ఆయన మారడు. ఏమిటి? రఘునాథ నాయకుల వారి భార్య? అవును స్వామి, నా కళ్ళారా చూశాను. గజపతి, నువ్వా? ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యం, ఇందులో ఆశ్చర్యం ఉంది. ఏంటిలా వచ్చా? మీ భార్యను ఎక్కడికి పంపించారు? ఎక్కడికి పంపలేదే. ఇంట్లో లేదా? లేదు. లేదా? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు, నేను ఇప్పుడే వస్తున్నాను. రాజసేవా దురంధరులు, రాజభక్త శిఖామణులు ఇంకా ఎంతకాలం సాగిస్తారు ఈ మోసం? మోసం? అవును, మీరు మీ భార్య కలిసి రాజద్రోహి అయిన మీ కొడుకుతో లాలోచీ పడి రహస్యంగా పన్నుతున్న కుట్ర నాకు తెలియదనుకుంటున్నారా? గజపతి, ఏమిటో మాట్లాడేది? నా రాజభక్తినే శంకిస్తున్నావు. ఏమిటి ఇదంతా? ఎక్కడికి వెళ్ళా? చెప్పు, ఎక్కడికి వెళ్ళా? అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. తండ్రి కొడుకుల మధ్య రహస్యరాయమానాలు జరుగుతున్నట్లు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మహారాజా? రాజ్య నిర్మూలనకై కంకణం కట్టుకున్న బహిరంగ రాజద్రోహి కొడుకు అకలంక రాజభక్తుడిగా నటించి ధర్మాధారాన్ని అధిష్ఠించి వెన్నుపోటు పొడుస్తున్న కుటిల కుతంత్రమయ వంచకుడు ఈ తండ్రి. గజపతి, నా రాజభక్తినే అభిషేకిస్తున్నాను. ప్రభు, దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ పాపం ఎరగను. ఏదో గ్రహచారం చరక నాపై వచ్చి పడిన నీలాపనిందైంది. లేకుంటే నరనరాల్లో జీర్ణించుకుపోయిన నా రాజభక్తి మీరు ఎరుగరు. ప్రభువుల సేవలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించగల నా వంశ చరిత్ర మీకు తెలియదు.